మనందరికీ తెలుసు కల్కి అనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం ఎలాంటిదో. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే ఆ కాంబినేషన్ తోటి నాగ్ అశ్విన్ రూపొందించినటువంటి ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ ప్రియులందరినీ కూడా అమితంగా అలరిస్తోంది. అందుకే ఆల్మోస్ట్ 900 కోట్ల గ్రాస్ను దాటిపోయి 1000 కోట్ల క్లబ్లో చేరటానికి ఉరుకుల మీద పరిగెడుతూ ఉంది. సో ఇప్పుడు 2 వారాలు పూర్తయిపోయాయి. ఆ సినిమా వచ్చి జూలై 12వ తేదీ భారతీయుడు 2 సినిమా. తెలుగులో భారతీయుడు 2, అలాగే మిగతా భాషల హిందీలో హిందుస్థానీ 2, అలాగే మిగతా చోట్ల ఇండియన్ 2. ఇలా టైటిల్స్ తోటి ఆ సినిమా మన ముందుకు రాబోతోంది. 1996లో వచ్చినటువంటి భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలనాన్ని సృష్టించిందో మనకు తెలుసు. సమాజంలో కరప్షన్ అనేది, అవినీతి అనేది 0% చేరుకోవాలి. ఎవరైనా సరే అవినీతి చేయాలంటే, ఏ ప్రభుత్వాధికారైనా సరే, ఇంకెవరైనా సరే లంచం అడగాలంటే భయపడే పరిస్థితులు రావాలి అనే కాన్సెప్ట్ తోటి ఒక భారతీయుడు అనే క్యారెక్టర్ను సృష్టించి శంకర్ తీసినటువంటి ఆ సినిమా అప్పట్లో నిజంగానే ఒక పెద్ద సంచలనాన్ని సృష్టించింది. చాలామందికి కనువిప్పి కలిగించింది అవినీతి పరులకి. అలాంటి సినిమా ఇన్నేళ్ల తర్వాత, అంటే ఆల్మోస్ట్ 28 సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్గా శంకర్ భారతీయుడు 2ని ఇప్పుడు మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో దాని ఎఫెక్ట్ మన కల్కి మీద పడుతుందా అనే ఒక చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయిందంటే దాని లైఫ్ 1 లేదా 2 వారాలకే పరిమితం అవుతుంది. కానీ కల్కి పరిస్థితి అలా కాదు. అది ఇప్పటికీ కూడా చాలా చోట్ల మంచి కలెక్షన్ని రాబడుతూ ఉంది. దాని పరిస్థితి ఎలా ఉంది అసలు? మామూలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర అది బ్రేక్ ఈవెన్ స్టేజ్లో ఏ ప్రాంతంలో ఎంత అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది, దాని రేంజ్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. దానితో భారతీయుని ఒకసారి పోలుద్దాం. యాక్చువల్గా మనం చూస్తే కల్కి తెలుగు రాష్ట్రాల్లో 65 కోట్ల రూపాయలకి, నైజాం ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతంలో 65 కోట్ల రూపాయలకి దాని మీద పెట్టుబడులు పెడితే ఇన్వెస్టర్స్ అది ఇప్పటి వరకు 82.36 కోట్లని సంపాదించి పెట్టింది. ఇది 2 వారాలకి. అట్లాగే సీడెడ్లో రాయలసీమలో దాని విలువ 27 కోట్లు అయితే ఇప్పటి వరకు 19 కోట్లు వచ్చింది. అంటే ఇంకా మైనస్లో ఉంది, అక్కడ డెఫిసిట్లో ఉంది. అట్లాగే రిమైనింగ్ ఆంధ్ర అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు మధ్య ఉన్నటువంటి 6 ఏరియాస్ని కలిపి మనం ఆంధ్రాగా తీసుకుంటున్నాం. అక్కడ మొత్తంగా చూసుకుంటే దాని విలువ, అక్కడ ఇన్వెస్టర్లు పెట్టిన విలువ 76 కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వార్ గారు అంచనా వేస్తే అక్కడ ఇప్పటివరకు వచ్చింది 64,75,00,000. ఇది షేర్ వాల్యూ. ఇక్కడ మొత్తం మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణలో లాభాల్లో ఉన్న సినిమా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇంకా డెఫిసిట్లో ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇదే ఇక భారతీయుడు వస్తే ఇప్పుడు దాన్ని ఎంత కొన్నారంటే, తెలంగాణ వచ్చే నైజాం ఏరియాలో దాని వాల్యూ ఇన్వెస్టర్లు పెట్టినటువంటి, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పెట్టినటువంటి అమౌంట్ 9 కోట్లు. అలాగే రాయలసీమలో దాని విలువ 4 కోట్లు. అలాగే రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ అంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు దాని విలువ 12 కోట్లు. అంటే వెరసి మొత్తంగా చూసుకుంటే 9, 12, 17, 17, 4, 23 కోట్లు. మొత్తం కల్కి వాల్యూ వచ్చి 168 కోట్లు అయితే దాని బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంకొక 2 కోట్లు ఎక్స్ట్రాగా వేసుకుంటే అదనపు ఖర్చులు 170 కోట్లు అయితే దాదాపు దానికి దగ్గరగా చేరువుగా వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో ఓవర్ఫ్లో అవ్వటం వల్ల ఆల్మోస్ట్ 166 కోట్ల దాకా ఆల్రెడీ వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో. అట్లాగే ఇక అదే భారతీయుడు వచ్చేటప్పటికి దాని బ్రేక్ ఈవెన్ పాయింట్ 25 కోట్లు, యాక్చువల్గా 24 సంథింగ్. మొత్తానికి 25 కోట్లు వస్తే ఇది కూడా లాభాల్లోకి వచ్చినట్టు లెక్క అవుతుంది. మొదటి రోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కల్కి దానికి యాక్చువల్గా వచ్చింది ఎంతంటే గ్రాస్ 192 కోట్ల రూపాయలు మొదటి రోజే ఆ సినిమాకి వచ్చిన సందర్భం చూస్తున్నాం. అలాగే మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ 900 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఇప్పటివరకు.
అదే ఇప్పుడు భారతీయుడు 2 వచ్చేటప్పటికి సో అడ్వాన్స్ సేల్స్ పరంగా ఆన్లైన్లో బుక్ మై షో యాప్ ద్వారా కానివ్వండి, ఇతర యాప్ ద్వారా కానివ్వండి, అదే మిగతా ఓవర్సీస్ కానివ్వండి, అన్ని చోట్ల కూడా మొదటి రోజు 50 కోట్లు వచ్చే అంచనా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అన్న ట్రెండ్ని బట్టి. 200 కోట్లు అనేది చాలా ఈ సునాయాసంగా ఈ సినిమా దాటేస్తుందని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ట్రేడ్ వర్గాల్లో. ఒకవేళ దీనికి మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 300 పైనే దానికి కలెక్షన్స్ రావచ్చు అని చెప్పేసి మనం ఆశించవచ్చు. సో ఏదైనా ఇప్పుడు చూసుకుంటే భారతీయుడు 2 అనేది చూసుకుంటే ఇంకా కాస్త ముందుగా కనుక ఇప్పటికే ఇది యాక్చువల్గా లేట్ అయింది, అదే కనుక ఇంకా చాలా ముందుగా ఒక 10 సంవత్సరాల ముందే కనుక ఈ భారతీయుడు 2 కనుక వచ్చి ఉన్నట్లయితే ఇంకా దాని క్రేజీ చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఒక తరం గడిచిపోయింది. నేటి తరానికి ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారతీయుడు గురించి తెలియదు. సో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ భారతీయుడు 2 అంటే ఏమిటి అని వాళ్ళు ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. అలాగే వెనక్కి వెళ్ళి చూస్తున్నారు భారతీయుడు అనే సినిమాది. సో అయితే భారతీయుడు అనే సినిమా చూసిన వాళ్ళు, దాని గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు మాత్రం భారతీయుడు 2 గురించి చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఆ సేనాపతి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో భారతీయుడిగా మనకి సినిమాలో కనిపిస్తుందో, మర్మకళతోటి ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళని తన మర్మకళతో అంతం చేసేటటువంటి ఆ సేనాపతి అనే క్యారెక్టర్లో కమల్ హాసన్ చేసినటువంటి ఆ నట విశ్వరూపం ఏదైతుందో అది ఆ రోజుల్లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు అదే స్థాయిలో కమల్ హాసన్ మెస్మరైజ్ చేస్తాడా తన నటనతోటి? అలాగే ఆ పాత్రని మొదటి భాగంలో లాగే దాన్ని అంత బాగా దర్శకుడు శంకర్ తీర్చిదిద్దాడా లేదా అనేది ఆ సినిమా విజయంపై ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ ఖచ్చితంగా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. దానితోటి కల్కి కలెక్షన్స్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు స్టిల్ కల్కి మంచి కలెక్షన్స్ని అటు నార్త్ బెల్ట్లో కానివ్వండి, నార్త్లో 250 కోట్ల మార్కుని దాటైపోతుంది. అలాగే ఓవర్సీస్లో కూడా చాలా అంటే పెట్టిన దానికి ఆల్మోస్ట్ రూపాయి పెడితే రూపాయి వచ్చే పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ మాత్రం ఆ 2 చోట్ల అటు హిందీ బెల్ట్లోను అటు ఓవర్సీస్లోను చాలా పెద్ద విజయాన్ని కల్కి 2898 AD సాధించింది. సో ఇప్పుడు భారతీయుడు 2 అనేది ఏ మేరకు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఇంకా మనకి బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది ఈ సినిమా. సో ఇప్పుడు భారతీయుడు 2 వస్తూ ఉంది. చాలా థియేటర్ని అది ఆక్యుపై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు ఆ సినిమా అక్కడ ఇంకా మరింత